ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 2వ వచనము. దేవుణ్ణి స్తుతించడం అంటే కేవలం నోటితో ఆయన నామాన్ని, ఆయన గుణలక్షణాలను, ఆయన క్రియలను చెప్పడం కాదు, ప్రచురణ చేయడం కాదు. పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించాలి. మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు, మన క్రియల ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు. అలాంటి క్రియల ద్వారా, అలాంటి స్తుతుల ద్వారా వచ్చే స్తుతినే దేవుడు కోరుకునేది. నామకార్థంగా నువ్వు ఎంత విలువైన మాటలు చెప్పినా, పదాలు ఉచ్చరించినా, డబడబలతో ఊగిపోయినా సరే అదంతా వ్యర్థమే. అలాంటి స్థుతిని దేవుడు అంగీకరిస్తాడు అనుకోవడం నీ పిచ్చితనం, నీ మూర్ఖత్వం అంతే. అనుదినం నిత్యం దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు ఆశించిన రీతిగా ఆయన్ని స్తుతించాలి, అంతేకాని నీ ఇష్టానుసారంగా మనుషుల మెప్పు కోసం కాదు. గుర్తుపెట్టుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.